అద్భుతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేసాడండి. ఒక్క కుటుంబాలు కృష్ణుడు తాగడంతో దాని శరీరము దాని జన్మ జన్మలు పవిత్రమైపోయాడండి. శ్రీకృష్ణ పరమాత్మకు అలా అటువంటి కృష్ణుడి లీలలు ఎన్నో చెప్పాక గోవర్ధనోద్ధరణం, ఆ కాళీయుడి యొక్క మర్దనము, ఇలాంటి కథలన్నీ కూడా విని గురువు గారు అగ్నిజ్యోతుల వారు ఆ అగ్నిజ్యోతుల వారిని అడిగితే కృష్ణుడి గురించి నాకు చెప్పండి, మీకు తెలుసు కదా, మీరు అన్ని విద్యలు తెలిసిన వారు కదా గురువు గారు, పురాణాలన్నీ తెలిసిన వారు కదా, కృష్ణుడి గురించి చెప్పండి అనగానే కృష్ణుడి లీలలన్నీ చెప్పి ఆయన ఒక చక్కనైన చలువరాతి కృష్ణ విగ్రహాన్ని రుక్మిణి అమ్మవారికి ఇచ్చారన్నమాట. జై శ్రీరామ గోవింద. ఆ కృష్ణ విగ్రహం వచ్చిన దగ్గర నుంచి ఆమె నిగ్రహం అంతా ఆ స్వామి మీదనే, ఆమె దృష్టి అంతా కూడా కృష్ణ భగవానుడి మీదనే. కృష్ణ ధ్యానంతో అమ్మాయి రుక్మిణీదేవి పెరిగి పెద్దదవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మకు సద్గురు సాయినాథమూర్తికి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలన్నీ విని గురువుగారిని అడిగితే, గురువుగారు ఏమిటమ్మా, వేదాలన్నీ నేర్చుకున్నావు, శాస్త్రాలన్నీ చదువుకున్నావు, అన్ని విద్యలు చక్కగా పూర్తి చేసావు, ఇంకా ఏ సందేహాలు ఉండిపోవాలి? నేను ఎప్పుడు కృష్ణుడి దగ్గరే ఉండాలంటే ఏం చేయాలి గురువుగారు?
చెల్లెలు పోస్ట్ అసలే ఖాళీగా లేదు. మరి కృష్ణుడికి ఏమవుతావని గురుగారు భార్య పోస్ట్ ఖాళీగా ఉన్నట్టుంది. ఆయన పాదాల దగ్గర శాశ్వతంగా బ్రతకాలి అంటే ఇంకా అంతకుమించి మార్గం ఏముంది? ఎలా చేరుకోగలను? ఏదో ఒక భావంతో వెళ్ళాలి కదా భగవంతుడి దగ్గరికి. నేను ఇన్ని లీలలు విన్న తర్వాత నా మనసంతా కృష్ణ పాదాల విందాల మీదనే ఉన్నది. కన్ను మూసినా కృష్ణుడే, కన్ను తెరచినా కృష్ణుడే. ఆ కృష్ణ లీలలు విని నేను మైమరిచిపోతున్నాను గురువుగారు. ఆ కృష్ణ భక్తి నాకు ఎలా సాధ్యమవుతుంది? ఆ కృష్ణుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను? ఇప్పుడు ఎలా అనుకుంటున్నావో అలాగే పూజ చేసుకో తల్లి, ఒకనొకనాడు ఆయనే వచ్చేస్తాడమ్మా అని గురువుగారు చెప్పారు. అమ్మాయికి 16 ఏళ్ల వయసు వచ్చింది. ఎంత చక్కగా ఉందంటే నారాయణ దాస్ గారు వర్ణిస్తారు. రుక్మిణీదేవి యొక్క శరీర ఛాయ ఎలా ఉందంటే ఒక పెద్ద పరీక్ష అనమాట మనందరికీ కూడా. ఏమిటో తెలుసా అండి అది? తెల్లవారి 5 గంటలు దాటిన తరువాత 6 గంటల లోపల సూర్యోదయం కాకముందర లేలేత బంగారు కిరణాలతో తూర్పు వైపు చాలా శోభాయమానంగా ఉంటుంది. ఒక నది ఒడ్డుకు వెళ్ళి చూస్తే తెల్లవారి 6 గంటలు అవ్వకుండా అప్పుడు తెలుస్తుంది ఆ బంగారం ఛాయ ఎలా ఉంటుందో. అది ఎలా ఉంటుందో రుక్మిణి అమ్మవారి శరీర ఛాయ అలా ఉంటుంది. 4వ జాము క్రొంపొద్దు వేగిన సందు లేజవనపు పసందు. అమ్మవారు అటువంటి బంగారు ఛాయతో ఉన్నదట. సౌందర్యం అనేటువంటిది భగవంతుడు ఇచ్చేది. గుణ సౌందర్యం అనేటువంటిది పుట్టుకతో రావాలి. బాహ్య సౌందర్యం అయితే నశించిపోతుందేమో, మన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సద్గుణాలు ఏనాటికి కూడా నశించవు కదా. అటువంటి బంగారు కలిగినటువంటి రుక్మిణి అమ్మవారు అమ్మాయి గుణాలను వర్ణించారు. తల్లిదండ్రుల యొద్ద చల్లని అణకువ అన్నల చేరిక మన్ననయము పిన్న పెద్దల ఏడ వినయము అనయము సత్యమాడుట మంచి జాడగలుట వేల్పులపై భక్తి పెద్దలను రత్తి మర్యాదనై దంపు మాట తేట పేద సాధనల ప్రియమున బ్రోచుట హరిని పతిత గోరి ఆశపడుట జగముద్దు కన్ని సొగసున గురువన్నే మరుకటారి ఔసుమా వయ్యారు మారులచి నుగుటారు వయసు కోరిక మరుగు పుచ్చుకొమ్మజు. తల్లిదండ్రులంటే ఎంత భక్తో. వాళ్ళ అమ్మ మాటని వాళ్ళ నాన్న మాటని ఏనాడు దాటదు కొట్టారు. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉన్నాం, వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరి మాట వింటారు, కానీ ఒక్క అమ్మ నాన్న మాట మాత్రం వాళ్ళు చచ్చిగా వినరు. అంతేకాదు నీకేం తెలుసు మమ్మీ అంటారు. దీనికి బాగా తెలుసు, పుట్టి 12 ఏళ్ళు కాలేదు. అటువంటి పిల్లలు అంటూ ఉంటారు. రుక్మిణి అమ్మవారు అటువంటిది కాదుట. తల్లిదండ్రుల చల్లని అణకువ, అన్నల దగ్గర ప్రేమ, బంధుమిత్రులు అంటే చాలా అభిమానం. అన్నిటికన్నా నుంచి గుణమేంటో తెలుసా అండి? హరిభక్తి. హరిభక్తి ఎలా రావాలి అంటే జన్మతో రావాలిట. గౌరులు చెప్పినమైనా ఏమిచ్చిననైనా నిజేచ్ఛనైనా హరిభక్తి వస్తుందా? పూర్వజన్మ సుకృతం ఉంటేనే విష్ణు భక్తి కృష్ణ భక్తి వస్తాయిట. అవి వచ్చాయి రుక్మిణి అమ్మవారికి. అందువల్ల మొదటి లక్షణం అందులో ఏంటట? కృష్ణుడికి ఇష్టమైనటువంటి లక్షణం పేద సాధనల ప్రియమును బ్రోచుట. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెళ్ళిపోతుందట పల్లకి వేసుకుని ఏకంగా రథం మీద అమ్మాయి. వాళ్ళందరినీ ఎంతో కరుణతో కాపాడుతూ ఉంటుందిటండి. మొదటిది హరిభక్తి, రెండవది పేద సాధన పైన అనురక్తి, మూడవది ఉన్నది సాధు సజ్జనులను సేవించడం అమ్మాయికి. ఇటువంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయట ఆ రుక్మిణి అమ్మవారికి. అటువంటి ఆ రుక్మిణి అమ్మవారికి వివాహం ఎలా జరుగుతుందంటే, మా అమ్మకు కృష్ణ భక్తి అంటే ఎక్కువ, ఏనాటికైనా నాథుడు కృష్ణుడే అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నట్టు అమ్మవారి యొక్క భక్తి, అమ్మవారి తేజస్సు చూసి. అందుకే సుధాముడు అని ఓ భక్తుడు ఉన్నట్టండి. వాడు మధురా నగరంలో కంసుడి యొక్క ఆధీనంలో ఉండేవాడు. వాడు ఉద్యోగం ఏమిటంటే, ఆ మహాభక్తుడు ఉద్యోగం రోజు పూల మాలలు కట్టి రాజుగారికి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. మంచి మంచి గంధాలతో ఉన్నటువంటి సుగంధాలతో ఉన్న మల్లెమాలలు, సంపెంగ మాలలు, జాజుల మాలలు, ఇవన్నీ మల్లెలు అవన్నీ ఇవ్వాలి. ఈయన ఏం చేసేవాట, మాలలు కట్టినప్పుడల్లా ఒకటనేవాట కృష్ణార్పణం అని ఉంటుంది.
సుగంధాలన్నీ కృష్ణుడికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఇది కృష్ణార్పణం అన్నప్పుడు అలా మరి కృష్ణుడికే కదా సమర్పణం అంటున్నాడు. అవన్నీ వెళ్ళిపోతూ ఉంటే ఓ రోజున కృష్ణుడే వచ్చేసాక ఎక్కగా వచ్చిన తర్వాత ఈ మాలలన్నీ నేను మనస్సులో భావనతో అర్పించేవాడిని. ఈ రోజున నీకు స్వయంగా ఇస్తున్నాను కృష్ణ. ఇదిగో తులసి మాల, ఇదిగో జాతుల మాల, ఇదిగో చేమంతుల మాల, ఇదిగో మల్లెల మాల, ఇదిగో సంపెంగల మాల అని కృష్ణుడికి ఇచ్చేసాట. ఇచ్చేయగానే అప్పుడు కృష్ణుడు పొంగిపోయి అడిగట, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. అంటే నాకు ఏమేం కావాలో కోరుకోను స్వామి, నాకు 3 కావాలన్నమాట. ఏమిటి పౌర ఫోటా మీద రాసిమంటావా సృష్టి అంతా నీకోసం అన్నట్ట. అంటే కాదు స్వామి, అవన్నీ వద్దు స్వామి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నేయం నితాంతాపారభూత దయయు తాపసముదారా నాకు దయసేయగదే కృష్ణ కృష్ణ. నీ పాదకమలాలను నీ పాదాలను సేవించుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వు కృష్ణ. అలాగే అన్నట్ట. అలాగే నీ పాద సేవ, నీ పాద కమల సేవ రావాలి అంటే నీ పాదాలను నిరంతరం సేవించేవాడి యొక్క స్నేహం ఉండాలి. నీ పాదార్చకులతోటి నెయ్యము, నీ పాదాలను సేవించేవాడి యొక్క స్నేహం కావాలి. ఆ స్నేహం కావాలంటే ఒక పెద్ద క్వాలిఫికేషన్ కావాలట. అదేమిటండి? నితాంతాపార దయ ఉండాలి అందరి మీద కూడా. దయలేని జీవితము ఎంత గొప్పవాడికైనా కూడా వ్యర్థమే. వాసన లేని పువ్వులాగా. వాసన లేని పువ్వులు ఎంత అందంగా ఉంటే ఎవరికి కావాలి చెప్పండి? ఆవిడ మహా సౌందర్యవతి మిస్ వరండ్. ఆవిడ మాత్రం జీవులకు ₹1 కూడా దానం చేయదు. పోయేటప్పుడు మోసుకొని పోతుందా ఏమన్నా? శరీరంతో సహా కాల్చి పడేస్తాడు. ఏమి మిగలదండి. అంత సౌందర్యానికి ఏం కావాలండి? దయా. దయా అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. అందువల్ల ఏం కావాలి అంటే నాకేమిస్తావో తెలుసా నువ్వు? నితాంతాపారభూత దయయో, అందరి మీద దయా ప్రేమలతో ఉండాలి స్వామి. గుండె తడిలేని జీవితం ఏం జీవితం స్వామి? అందువల్ల నాకు ఈ 3 ఇచ్చేయన్నట్ట. 3 ఏమిట్రా? ఈ 3 లక్షణాలు ఉన్నాయంటే నీకు 30 కూడా ఇచ్చేస్తున్నాను అన్నారు స్వామి. జై శ్రీమంత రమణ గోవింద. అప్పుడు గురువు గారు చెప్పారన్నమాట, ఈ 3 నీలో ఉన్నాయంటే సుధాముడు తరించినట్లుగానే నువ్వు కూడా తరిస్తావమ్మా అని గురువు గారు ఆ కృష్ణ భక్తిని గురించి చెప్పగానే ఆ కృష్ణుడిని పెళ్ళాడాలి, కృష్ణుడినే పెళ్ళాడాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేసింది అమ్మాయి. పెరిగి పెద్దదైంది, మహా సౌందర్యవతి అయింది. తండ్రి గారు కూడా ఏ సంబంధాలు చూడడం లేదు అమ్మాయికి. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు, మా అమ్మాయి కృష్ణుడే పెళ్ళాడుతుందని. కానీ ఇంట్లో ఒకడు ఉంటాడు కదా అని మనశ్శాంతి చెడగొట్టడానికి, అదిగో వాడు పెద్దన్న గారు ఉన్నట్టు. వాడు ఎవరితో చెప్పినా వినడు, గిలితే ఏడుస్తాడు అన్నమాట. ఇదేదో స్వామి చెప్పినట్టుగా. అందువల్ల వాడు వచ్చాక సమయానికి వాడు వచ్చినట్టే కృష్ణుడితో పెళ్లి జరగడానికి వీల్లేదన్నట్ట. ఏరా అన్నట్ట, ఆ కృష్ణుడి గురించి మీకు తెలియదు అన్నట్టు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరు అన్నట్ట. నా ప్రియమైన మిత్రుడున్నాడు, వాడి పేరు శిశుపాలుడు అని. ఒరే వాడు తలపతున్నాడు కూడా. వాడితో ఎందుకు స్నేహం చేసేవారు? నువ్వు ఎలాంటి వాడవో చెప్పాలంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తాను అన్నట్టు వాడు. అందువల్ల మనం ఎలాంటి వాళ్ళమంటే మనం ఎలాంటి వాళ్ళతో జరుగుతున్నామో చెప్తే చాలు మనం ఎటువంటి వారమో తెలిసిపోతుందన్నమాట. అందువల్ల వాడి స్నేహితుడు శిశుపాలుడు, చేదు దేశపు రాదు, కృష్ణుడికి బావ. కృష్ణ భగవానుల వారికి మేనత్త కొడుకు ఆయన గారు. ఇద్దరికి శత్రుత్వం, నిష్కారణమైనటువంటి శత్రుత్వం. అంటే ఈ జన్మలోది కాదులేండి, జన్మల నుంచి వచ్చిన శత్రుత్వం ఉంటుంది. కొంతమందితో అసలు ఏ కారణం లేకుండానే ప్రేమ వస్తుంది, కొంతమందితో ఏ కారణం లేకుండానే కోపం వస్తుంది అనుకోవడం చూడగానే. అసలు ఈ సంవత్సరం ఇలా అడిగేటండి క్రోధినామ సంవత్సరం అంటే ఇది రావుడు గారు మాయదారి క్రోధినామ సంవత్సరం. కారణం లేకుండా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఇలాంటి ఉండకుండా ఉండాలంటే అప్పుడప్పుడు హరికథలకి అటెండ్ అయ్యారనుకోండి, ఎక్కడెక్కడ ఈ క్రోధినామ సంవత్సరాలన్నీ పారిపోతాయన్నమాట. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మకు అటువంటి ఆ రుక్మి గారు వచ్చాట. చెల్లరే తల్వి మన కళ్ళకు ఉత్తమ వంశమాన్యకు బాబునే జోడదెట్లు శిశుపాలముకు ధరణీసుండగా. నా చెల్లాయిని నా ప్రియమిత్రుడైనటువంటి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తా, ఆ కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆయన గారికి బలమా?
ఆయనకి ఏమైనా పౌరుషమా? ఆడవాళ్ళ చీరలు దాచి ముందలు కట్టమంటే కడతాడు ఆయన. యమునా నదీ తీరంలో పిల్లల గురవిపోదామంటే ఉదుతాడు ఆయన. పరాక్రమం లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు, మేన మామను చంపేశాడు. అటువంటి కృష్ణుడికి మన చెల్లాయి నుంచి పెళ్లి చేసేది నేను అసలు ఒప్పుకోను అన్నాడు. సరే వీళ్ళెవరు ఏం మాట్లాడలేదు. ఈ వార్త అమ్మవారికి తెలిసిందనమాట. ఆవిడ ధీరోదాత్త నాయకురాలు మహాలక్ష్మీదేవి గారు. ఆవిడ ఏనాడు విష్ణుమూర్తిని వదలని అనపాయిని అంటారు అమ్మవారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి నామం ఏమిటో తెలుసా అండి? అనపాయిని అని అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అంటే ఎప్పుడు విష్ణుమూర్తిని వదిలి ఉండకుండా ఉండేదానా అని అంటే చాలా అమ్మవారికి ఇష్టం అవుతారు. అటువంటి రుక్మిణి అమ్మవారు వెంటనే ఆలోచించిందిట. కన్న రుక్మిణియు కలవిలపడి ఏకాంతమందు తనలో మహాబుద్ధి సంపన్నురాలావిడ. అందువల్ల ఆలోచించి గురువుగారిని పిలిపించినాడు. గురువుగారిని పిలిచి నమస్కారం పెట్టింది. విన్నారా గురువుగారు? మా అన్నగారు అంటున్నది. విన్నాను తల్లి. అందువల్ల నా మనసు కృష్ణ భగవానుడి పైన ఉన్నది. వివాహం జరిగితే కృష్ణుడితోటే జరగాలి. నేను ఒక ఉత్తరాన్ని ఇస్తాను గురువు గారు, అది కృష్ణ భగవానుడికి మీరు అందిస్తారా? రాయబారిగా వెళ్తారా అన్నాడు. మహాలక్ష్మీదేవి ఆజ్ఞ. కృష్ణ భగవానుడి యొక్క దర్శనం. ఈ జన్మమెత్తినందుకు ఎవరిని కళ్ళారా ఒక్కసారి చూస్తే జన్మాలకి కూడా ఇంకొక జన్మనెత్తాల్సిన అవసరం ఉండదో అటువంటి కృష్ణ భగవానుడి దగ్గరికి రాయవారు పంపిస్తున్నది ఎవరండి? సాక్షాత్తు మహాలక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు. పొంగిపోయాడు ఆయన. ఇంతకన్నా భాగ్యం ఉందా? ముద్రిసిపోయింది శరీరం, అడుగులు పడడం లేదు, కళ్ళు కనిపించడం లేదు, చెవులు సరిగ్గా వినిపించడం లేదు. ఎప్పుడు రాలిపోతుందో ఈ శరీరం తెలియదు. కృష్ణ దర్శనం లేకుండానే పోతానేమో అనుకున్నా, కానీ మహాలక్ష్మి పాదాలు పట్టుకుంటే కృష్ణ అనుగ్రహం కలుగుతుంది. అలమేలు మంగమ్మ దర్శనం చేసి అమ్మ పాదాలు పట్టుకుంటే వెంకటేశ్వర అనుగ్రహం ప్రాప్తిస్తుంది. తిరుమల కొండకి పరుగున పోయి అయ్యవారికి విఐపి బ్రేక్లో ఒక దండం పడేసి స్వామి వారికి పరుగున తిరిగి వచ్చి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తే ఎలా అండి? ఓ 24 గంటలన్నా దేవుడి దగ్గర గడపాలి కదా. అయ్యవారి పదండం అమ్మవారి పదండం పెట్టాలి కదా. మరి మన రిక్వెస్ట్ అనేటువంటిది అమ్మవారి కదా ఎన్కాష్ చేసేది, చెక్కులు ఇష్యూ చేసేది ఆయన, ఎన్కాష్ చేసేదేమో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడ అనుగ్రహం కావాలి కదా. అందువల్ల ఈయన అన్నారట, తల్లి మహాలక్ష్మి నీ అనుగ్రహం వచ్చేసింది నాకు, తప్పక నాకు కృష్ణ దర్శనంతో నేను ఉద్ధరింపబడతానమ్మా, నేను మోక్షాన్ని పొందేస్తా, ఏం చెయ్యమంటావో చెప్పాను. కానీ గురువుగారు 4 మాటలు చెప్పండి, ఈ లోపల ఉత్తరం రాస్తానంట. ఏమిటా 4 మాటలు చెప్తావమ్మా అంటే చెప్పిందండి 4 మాటలు. అర్థం ఏంటండి? స్టార్ట్ ఇమీడియట్లీ. గుర్తుందా మీ అందరికీ? మనకు టెలిగ్రామ్లు ఉండేవన్నమాట. ఏదన్నా ఎవరికైనా సీరియస్ ఉందంటే సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని మన అవతవాడి గుండె అయిపోయింది అనమాట. సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటే దాని వాడికి అప్పుడే హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అలాగే అమ్మవారు కూడా అన్నట రమ్మ విరానం. అమ్మా ఈ ఒక్క మాట చెప్తే కృష్ణుడికి ఏమర్థం వస్తుందమ్మా? ఎందుకు రమ్మంటున్నావమ్మా తొందరగా అని అన్నట్టు గురుగారు. నన్ను తీసుకొని వెళ్ళిపో. అదేమిటమ్మా? కమ్ ఇమీడియట్లీ.
ఎత్తుకెళ్ళిపో. ఇక్కడ నువ్వు చేసిన ఉద్యోగం ఒకటి ఉంది స్వామి. ఏమిటది? అరులా గెలిచి ఇక్కడ శత్రువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చావగొట్టే తీసుకెళ్ళాలి నువ్వు. మళ్ళీ మామూలుగా తీసుకెళ్ళి వెళ్ళలేవు. అన్నీ నీ ఇష్టమేనా? నువ్వు రమ్మనగానే వచ్చేయాలి, వాళ్ళని చావగొట్టేయాలి, మళ్ళీ నిన్ను తీసుకుని నేను వెళ్ళిపోవాలి, ఇంతేనా? ఈ మధ్యలో ఇంకేమి లేవా అని అడుగుతాడే మనం మా స్వామి అన్నారు గురువుగారు. అవును స్వామి అడుగుతారు. చెప్పండి అందుకే ఏమని? సమ్మతి పుస్తకం కట్టుమా, నీకు ఇష్టమైతేనే మంగళసూత్ర ధారణ చేసుమా. సమ్మతి పుస్తకం కట్టుమా, నాకు ఇష్టం లేదు నో అని అంటావేమో. అనకు. ఎందుకో తెలుసా? నమ్మితిరా నాగకల్ప నల్లని వీరందరినీ చావగొట్టి నువ్వు నన్ను ఎత్తుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకో, నీకు ఇష్టమైతేనే. కండిషన్స్ అప్లై. సమ్మతి పుస్తకం కట్టుమా, నేను నిన్ను నమ్ముకున్నాను సుమా కృష్ణ, నీతో తప్ప ఇంకెవరితో జీవితాన్ని పంచుకోలేను, బ్రతకలేను ప్రభో, నీవెవరో నేను తెలుసుకున్నా, నేనెవరినో నువ్వు కూడా తెలుసుకో స్వామి అంటే ఇప్పుడు మాట వినేటువంటి ఉత్తరం రాసేసింది అమ్మవారు. ఆ ఉత్తరాన్ని చూసి అమ్మ నేనేనా నీకు ఓనమాల దిద్దిచ్చింది అని అడుగుతున్నట్టు గురువు గారు. అంత గుండ్రంగా రాసిందట ఆవిడ. నేనేనా నీకు ఓనమాల దిద్దిచ్చిందని. ఏ గురువుగారు నా హ్యాండ్ రైటింగ్ అర్థం కావలేదా మీకు? లేదమ్మా, చక్కగా నల్ల పూసలు పేర్చినట్లుగా ముత్యాల వరుసలాగా ఉందమ్మా నీ చేతి హ్యాండ్ రైటింగ్. ఎంత బాగుందమ్మా, బ్రహ్మాండంగా ఉంది తల్లి. కొంతమంది ఉత్తరం రాస్తూ ఉన్నారనమాట. కొత్తగా పెళ్ళయింది, 1960s అన్నమాట. ఒకరికి పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు గారు ఏదో ఊరు క్యాంపుకి వెళ్ళారు. ఒక పల్లెటూరులో ఉన్నటువంటి భార్య ఆవిడకి ఉత్తరం రాశారనమాట. అది పూర్తిగా నలిగిపోయి చిరిగిపోయి వచ్చింది పెళ్లి కూతురు దగ్గరికి. ఏమిటమ్మా ఇలా వచ్చింది ఏమిటి ఆ ఉత్తరం అని అడిగింది. ఎవరు? పెళ్లి కూతురు తల్లిని. అమ్మ ఊళ్ళో వాళ్ళందరూ మీ ఆయన ఉత్తరం వచ్చారు రాసేట, అందరూ చదివేశారే తల్లి, అందరూ చదివిన తర్వాత వచ్చిందే తల్లి ఆ ఉత్తరం. అందువల్ల హ్యాండ్ రైటింగ్ అందరికీ అర్థమయ్యేలా ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఇక రెండో ఆవిడ వాళ్ళ ఆయన ఉత్తరం రాశాడు క్యాంప్కి. ఆ ఉత్తరం వచ్చిందంటే ఆవిడ అలాగే పెట్టుకునేది. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత చూపించింది. ఇదేమిటి నాకు ఇప్పుడు చూపిస్తున్నావు ఉత్తరాన్ని అని. అవి బాబోయ్, మా అక్కకి రాస్తేనేమో ఉత్తరం ఊళ్ళో వాళ్ళందరూ చదివారు, మళ్ళీ మీరు రాసిన ఉత్తరం కూడా ఎవరు చదివేస్తారని నేను ఇలా దాచిపెట్టుకున్నాను ఈ ఉత్తరాన్ని, ఇప్పుడు మీరు చదవండి అని అన్నాను. నువ్వే